2 ప్రాకారాలతో 2 అంతస్తులలో క్రీస్తు శకం 892 922 మధ్యకాలంలో చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం. తారకుడి సంహారం తరువాత శివలింగం ఈ ప్రదేశాన పడిందని తెలుసుకున్న సప్తర్షులు సప్త గోదావరి పాయలతో వచ్చి భీమేశ్వరునికి అభిషేకం చెయ్యాలనుకున్నారు. అయితే జలరాశితో తన యజ్ఞానికి భంగం కలుగుతుందని తుల్య ఋషి అడ్డుపడ్డాడు. ఈలోగా శివలింగానికి సూర్య భగవానుడు ప్రథమ సుప్రభాత సేవ చేశాడు. ఆపై వ్యాస మహర్షి ఋషులు తీసుకొచ్చిన నదీపాయలను అంతర్వాహినిగా మార్చి ఇక్కడి పుష్కరిణిలో కలిసేలా చేశాడు. అందుకే ఈ పుష్కరిణి సప్తగోదావరిగా మారింది. ఈ నీటితోనే స్వామికి నిత్యాభిషేకం చేస్తుంటారు.